హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్లో అయితే ఉన్నాం. ఎన్నిసార్లు ఎలా చనిపోయినా కానీ ఈ సిరీస్ అయితే నేనైతే ఆపే ప్రసక్తే లేదు. ఎస్, యూఆర్ రైట్. సో ఎస్, మనం లాస్ట్ వీడియోలో జరిగింది కొంచెం సాడే. ఎస్, మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ డైమండ్ కూడా పోయింది. ఇట్స్ ఓకే గైస్, ఇట్స్ ఓకే, వీ కెన్ డూ ఇట్. మనం ఏదైనా చేసేయగలం. సో చూద్దాం ఈరోజు ఏం జరగబోతుందో, ఎలా జరగబోతుందో. మళ్ళీ పోతామో ఈసారన్నా బతుకుంటామో అని. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మన ఛానల్ చూస్తూ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోయినా, ఈ వీడియో లైక్ చేయకపోయినా, నువ్వేంటి అడ్డం వస్తున్నావు, ప్లీజ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే లైక్ కొట్టేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం గైస్. లెట్స్ గో. ఓకే గెస్, ఇక్కడ చికెన్స్ పిల్ల వచ్చింది, పెరిగిపోయినట్టుంది. ఎగ్ అని వచ్చినాయి. ఎగ్స్ నో, ఎగ్స్ ఏం రాలా. సరేలేండి, వచ్చినప్పుడు చూద్దాం. చికెన్స్ని జరుగు బ్రో. ఇది ఏంటంటే చూడకండి, రికవరీ కంపాస్ అనమాట. నేను దీన్ని టెస్ట్ చేయడానికి 2 సార్లు చనిపోయాను. ఇది ఏంటంటే లాస్ట్ టైం మనం ఎలా మిస్ అయిపోయాం, కోఆర్డినేట్స్ తెలియకే కదా. ఇది ఎవడు నా పక్క వస్తున్నాడు, పొరా రే. ఇది నొక్కే అనుకోండి, మనం చనిపోయిన తర్వాత ఇది మన చేతిలో స్పాన్ అవుతుంది అనమాట. ఇది నొక్కినప్పుడు ఎక్కడ చనిపోయాం, ఎప్పుడు చనిపోయాం అన్నట్టు ఉంటుంది ఇక్కడ. మన ఫర్ ఎగ్జాంపుల్ డెత్ 1 నొక్కాను చూడండి, లొకేషన్ కోఆర్డినేట్స్ టెలిపోర్ట్ అవ్వచ్చు. వద్దు, మనం అలా చేయం. మనం నిజాయితీగా ఆడదాం కాబట్టి షో కోఆర్డినేట్స్. ఈ కోఆర్డినేట్స్ ఫాలో అవ్వకుంటూ మనం దాని దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా ఎన్నిసార్లు చనిపోయినా కానీ ఇలా డెత్ 1 డెత్ 2 అని వస్తుంది. డిలీట్ ఆల్ నొక్కితే కన్ఫర్మ్ ఇలా డిలీట్ అయిపోద్ది అనమాట చేతుల నుంచి. మళ్ళీ చనిపోయినప్పుడు స్పాన్ అవుతుంది లొకేషన్ చూపించడానికి. మళ్ళీ తెలియక ఉండడం ఎందుకని ముందే నేను డౌట్ వచ్చి చేసి పెట్టాను గైస్. లాస్ట్ టైంలో ఏం కాకూడదని. లాస్ట్ టైం అది చాలా ఘోరం అబ్బా, అది మాత్రం. సర్లేండి, జరుగుతుంటే అప్పుడప్పుడు మనమేం అనుకోలేము. సాడెస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ కూడా అయిపోయింది. ఎస్, ఫుడ్ అయిపోయింది. దాన్ని అలా వదిలేద్దాం, పర్లేదు. వీట్ అయిపోయింది నాకు తెలిసి. గ్రో అయిపోయి ఉండాలి నాకు తెలిసి ఈ పాటికి. షుగర్ క్యాన్ మొత్తం గ్రో అయింది. తీస్తాను అబ్బా, తీస్తాను. ఆఫ్లైన్లో ఐ డూ సమ్ వర్క్. ఆఫ్లైన్లో తీస్తాను, వీడియోలో మనం మన పనులు చేసుకుందాం. యా, ఆల్మోస్ట్ గ్రో అయిపోయింది. ఇలా పెట్టాను నేను దీన్ని. షుగర్ క్యాన్ ఇది వీటి ఫార్మ్ అనుకోండి. ప్రస్తుతానికి మనకున్న ఓన్లీ సోర్స్ ఫిష్ కానీ ఇది కానీ గైస్. మళ్ళీ హ్యామర్ షార్క్స్ అవి స్పాన్ అవుతున్నాయి. అఫ్కోర్స్ మనల్ని చంపింది కూడా అదేలేండి లాస్ట్ వీడియోలో. ఇక్కడ కూడా స్పాన్ అయింది. నేను 2 చంపాను. అప్పటికి నా కత్తికి కూడా డ్యూరబిలిటీ తగ్గుంటుంది మీరు చూసుంటే. మైనింగ్ కూడా చేశాను. మొత్తం అయిపోయినాయి. కాబుల్ స్టోన్ మొత్తం గయా. కాబుల్ స్టోన్ ఎంత కూడా లేదు. ఏం చేస్తాం, ఇంకా ఇలాంటి పరిస్థితులు ఏం చేయలేం గైస్. అన్నీ పెట్టానా? హోప్ సో. 2-3 ఓకే, వెయిట్ సెకండ్. పెట్టేద్దాం సీట్స్ కూడా ఫాస్ట్గా. నైస్. దీన్ని వదిలేయాలి ఇక్కడ. అంతా 42 ప్రస్తుతానికి. ఇదే బెటర్. 42 చాలు మనకి, మోర్ దెన్ ఇనఫ్ 42. ఐ విల్ డెఫినెట్లీ సే దట్. స్విమ్మింగ్ ఎందుకు ఇప్పుడు, పద. అరే అది కూడా వచ్చిందా? అరే యార్, ఒక్కటి గ్యాప్లో స్పాన్ అవుతున్నాయి ఇవి వీటు. సర్లేండి, తెలిసిందేగా ఇది మనకి. అరే యార్. ఎస్, నైస్. ఎస్, ప్రస్తుతానికైతే ఇంతే గైస్. ఇదేంటి గ్రో అలా? ఓహో, ఇందాక కట్ చేశాను. ఎనీవేస్, షుగర్ క్యాన్ ఫుల్ గ్రో అయిందిగా. కట్ చేస్తాను గైస్, ఆఫ్లైన్లో కట్ చేస్తాను నేను. అవును, సీడ్సే కదా చికెన్స్ పెట్టాల్సింది. ఐ థింక్ సో, రైట్. ఫీడ్ నహీ హే. గుడ్లు ఒక్కటి కూడా. ఎస్, కొత్త చికెన్ వచ్చింది. ఎనీవేస్, మనం దీన్ని ప్రస్తుతానికైతే ఇక్కడ పడేద్దాం. ఉన్నాయి సీడ్స్, చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సింది బ్రెడ్ కదా. 18 అరే యార్,
ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి లోపల ఉంది అనుకుంటా, ఒకటి 2 ఉండాలనుకుంటా గైస్ లోపల. అది 2 ఉన్నాయి, ఒక్కటి సరిపోద్ది గైస్ ప్రస్తుతానికైతే. ఓకే, ఒకటి బ్రెడ్. ఓకే నైస్. ఇప్పుడు మనకి స్టిక్స్ నా దగ్గర ఉన్నాయా? అవును, కోల్ కూడా లేదు. ఉందా కోలు? బెటర్. చార్కోల్ ఉంది, అది కూడా చార్కోల్ ఉంది. నార్మల్ కోల్ లేదు గైస్, కోల్ లేదు. ఓకే, కొన్ని టార్చులకి అంతే 8 ఇనఫ్ ఐ థింక్ సో. ఇవి కొన్ని తీసుకుందాం, కొన్ని పెట్టేద్దాం. ఈ 7 మన దగ్గర ఉంచుకుందాం, పనికి వస్తుంది. ఈ బ్లాక్స్ ఏందో నాకు ఎప్పుడు అర్థం కావట్లా. ఇది ఒబ్సిడియన్, అక్కడి నుంచి కలిసి బ్లాక్ హోలా? ఓకే, మర్చిపోయా, బెడ్ కూడా లేదు గైస్ మన దగ్గర. లాస్ట్ టైం బెడ్ కూడా తీసుకెళ్ళాం, చచ్చిపోయినప్పుడు బెడ్ కూడా గయ్యా. ఎస్, బెడ్ కూడా పోయింది లాస్ట్ టైము. సో బోట్ కూడా లేదు చూసే. ఎస్, బోట్. ఓకే, ఇంకా స్టార్ట్ అయిపోదాం. నేను చెప్పాను కదా ఒక దాని దగ్గరే ఒకటి స్ట్రక్చర్ చూశానని, అక్కడికి స్టార్ట్ అయిపోదాం. అండ్ బెడ్ కూడా మనకు అక్కడే దొరికింది చూసే. బెడ్ కూడా ఒకటి తీసుకుందాం, చాలా బెడ్స్ ఉన్నాయి కదా అక్కడ. ఇంకొక బెడ్ కూడా తీసేసుకుందాం మనం అక్కడే, అదే బెటర్ గైస్. ఇప్పుడు మనం చచ్చిపోయిన చోటుకి వెళ్ళినా కానీ ఎత్తుక్కొని అంతే. నేను ఎత్తికానప్పుడు ఆఫ్లైన్లో చాలా ఎత్తికాను, అంతలా మళ్ళీ ఎత్తుక్కొని ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎత్తుక్కొని వెళ్ళినా కానీ ఐటమ్స్ డిస్పాన్ అయిపోయి ఉంటాయి. ప్లీజ్ సాడ్, బట్ నేను అది కొంచెం లేట్గా రియలైజ్ అయ్యాను అనమాట మొత్తం ఎతికిన తర్వాత. ఎనీవేస్ జరుగుతుంటాయండి అలాంటివి కొన్నిసార్లు కొన్ని మూమెంట్స్లో కొన్ని రకాల విధాలు జరుగుతుంటాయి. మనం పట్టించుకోకూడదబ్బా, యూ కాంట్ డూ ఎనీథింగ్. అవన్నీ పట్టించుకుంటూ వెళ్తే. ఎనీవేస్ దీని దగ్గరకు వచ్చాము. ఇది కాదు, అండర్ వాటర్లో ఉంటుంది కదా, అది కావాలి. నేనే అనుకున్నాను, నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మ్యాప్స్ దొరికినాయి కదా, బెర్రీ ట్రెజర్స్ వెళ్ళాక సిల్క్ టచ్ దొరికింది కదా, మళ్ళీ ఐరన్ పికాక్స్ వేసుకొని మళ్ళీ నార్మల్గా దొరకకపోతే మళ్ళీ డైమండ్ పికాక్స్ ఇబ్బంది అయిపోద్దని నా ప్లాన్. అయితే డైమండ్స్ ఎతికి 3 డైమండ్ పికాక్స్ చేసుకొని ఎన్చాంట్మెంట్ టేబుల్ తీసుకుందామని, అది నా ప్లాన్ అనమాట. సిల్క్ టచ్ చేసి తీసుకుందామని నా ప్లాను. మొత్తం రివర్స్ అయిపోయింది మొత్తం. ఒక్కటి కూడా అవలా, మొత్తం ఒక డైమండ్ కూడా దొరికింది. ఎక్స్పెక్ట్ చేయాలి అంత మొత్తంలో పోద్దని. ఇటు వెళ్ళాలి, నేను మర్చిపోయా రూటు. ఇటు వెళ్దాం, చూద్దాం. నేను మాత్రం అది ఎక్స్పెక్ట్ చేయలే అస్సలకి అలా జరుగుతుందని మోస్ట్లీ. సర్లేండి, కొన్నిసార్లు జరుగుతుంటే పట్టించుకోకూడదు. ఆల్వేస్ వీ షుడ్ బీ పాజిటివ్. అదొక్కటే ఫాలో అవ్వాలి, ఆప్షన్ లేదు మనకి ఇప్పుడు. ఇంకేమన్నా అనుకుంటే కుదరదు వెళ్ళడం. అదే ఎటు ఇది మర్చిపోయాను గైస్, ఎటు వెళ్ళాలని. ఓకే, వెయిట్ ఎ సెకండ్, నేను మర్చిపోయాను గైస్. నేను ఒకసారి కోఆర్డినేట్స్ చూసుకొని అయితే మీ దగ్గరకు వస్తాను. ఎస్ గైస్, చూసుకున్నాం. -531 అరౌండ్ ఉంటుంది. అదిగోండి మనం వెళ్ళాలనుకుంది. ఇది నేను చూసిన స్ట్రక్చర్ అనమాట. ఇది గాల్లో ఉంది. సేమ్ అక్కడ ఒక హౌస్ ఉంది కదా, సేమ్ అలాంటిదే గాల్లో ఉంది. ఇక్కడికి వెళ్తే వీటి కూడా దొరకవచ్చు మనకి. ఈ మూమెంట్లో ఇది ఇంపార్టెంట్ అనమాట మనం చేయగలిగేది. సో వెళ్దాం, ఫస్ట్ బెడ్ తీసుకుందాం, ఎందుకంటే నైట్ అవుతుంది కదా, ఐ గెస్ సో, తెలీదు. ఫస్ట్ అయితే వెళ్ళి బెడ్ తీసుకుందాం, ఎంట్రన్స్లో నుంచి వెళ్ళి పడుకుందాం నైట్ అయితే ఆల్రెడీ. తర్వాత మార్నింగ్ వచ్చి ఆ వాటర్లో పైకి వెళ్ళి చూద్దాం అప్పుడు ఆవిడ ఏం జరుగుతుందని. నేను వాటర్ బకెట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, మర్చిపోయిన చేసుకుందాను కూడా గైస్. ఎనీవేస్ ఎంట్రన్స్ అట్టుంది. ఆవేశంగా మన అద్దాలు బద్దలు కొట్టుకుని మరి వెళ్ళాం లాస్ట్ టైము. సర్లేండి. ఓకే అబే యార్. ఓకే, లీవ్ ద బోట్. నైట్ అవుతుందా? ఎస్, నైట్ అవుతుంది. ఒకేసారి స్లీప్ వేసేద్దాం. నేను వేసిన ఈ షేడర్స్లో ఇలా అండర్ గ్రౌండ్ ఉందన్నమాట, నీట్గా కనబడతాయి సముద్రంలో. ఎప్పుడూ మోజంగోడు చేసిన సముద్రంలో డార్క్గా ఉంటుంది కదా, ఈ షేడర్లో మాత్రం బ్రైట్గా ఉంది ఇలాగా. నేను అక్కడే అనుకుంటా బెడ్ తీసిన, ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది తీసేసుకుందాం. ఎక్స్ట్రా ఇంకొక బెడ్ కూడా ఐ విల్ టేక్ ఇట్. చెప్పలేము ఏ మూమెంట్లో ఏం జరుగుతుందో మనం. యూ కాంట్ టెల్ ఎనీథింగ్ రైట్.
గైస్ నేను చూడలా 100% చూడలా లాస్ట్ టైం. ఏముంది ఈడ? అరే పైకి ఎక్కరా. చూసానా, నేను ఇంకా చూడలేదు అనుకున్నాను. ఎనీవేస్ ఓకే, నాకైతే ల్యాగ్ అవుతుంది గేమ్, మొబైల్ హీట్ ఎక్కినట్లుంది. ఎందుకంటే చాలా ఆఫ్లైన్లో ఆడుతున్నా, మైనింగ్ చేస్తున్నాను. మైనింగ్ అయ్యాక వీడియో స్టార్ట్ చేయాలనుకున్నాను, అదే చేశాను కూడా. నేను అనేది వీటి గురించి గైస్, ఇది తీసుకోవాలి. ఓకే స్లీప్ వేసేద్దాం. 10 minutes అయిపోయింది అప్పుడే. నైస్. ఈ బెడ్ కూడా తీసేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. ఇది తీసుకున్నాగా మొత్తం లూట్ చేశాను, ఇంకెతకూడదు. చేసిన మొత్తం గయా అది. బ్రో నువ్వెందుకు వచ్చావు బ్రో ఇక్కడికి? ఓకే బ్రో, యూ ఎంజాయ్ కరో హియర్, ఐ గో. మనం వెళ్ళాల్సింది అక్కడికి, డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇంకా బోట్ ఎందుకు? లేదు బోట్ కావాలి. బోట్ ఏది? బోట్. అరే బోట్ రే, ఇటుందిరా, ఇట్టే కదా. ఓకే పద బ్రో పోనీ. ఓకే నైస్. ఫాస్ట్గా. అరే బోట్ ఎందుకు ఆడుకుంటుంది నాతోటి? ఎస్ లీవ్. ఇవి పైన పెడేద్దాం. ఏం జరగబోతుందో నాకు తెలీదు, బట్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. కొంచెం బయటికి ఉందాం గైస్, ఇట్స్ బెటర్. నల్లగా ఉన్నాను, ప్యూర్ బ్లాక్లో కనబడుతున్నానయ్యా నేను. ఓకే ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాం. వాటర్ ఇటు నుంచి వస్తున్నాయి, సో ఇటు నుంచి వెళ్దాం. ఏంటి రే 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 వద్దు బ్రో ఆడుకోవద్దు బ్రో. అయ్యా ఇరుక్కుపోయాం గైస్, అయిపోయింది, కన్ఫర్మ్ చచ్చిపోతాం. ఓకే నేను అక్కడికి వెళ్ళి కలుస్తాను గైస్ మిమ్మల్ని, అక్కడికి వెళ్ళి కలుస్తా. నేను చెప్పాను కదా ఇదిగోండి ఇలా స్పాన్ అవుతుంది అనమాట. చచ్చిపోయిన చోట మన స్పాన్ పాయింట్ ఇక్కడ ఉంది. చచ్చిపోయిన చోట ఇలా స్పాన్ అవుతుంది. కోఆర్డినేట్స్ కూడా ఇందులోనే ఉంటాయి. డెత్ 1 ఓవర్ వరల్డ్ షో కోఆర్డినేట్స్. ఓకే గైస్ నేను అక్కడికి వెళ్ళాకైతే మిమ్మల్ని కలుస్తాను, పైకి ఎక్కాకే కలుస్తాను మిమ్మల్ని. గైస్ వచ్చాను, నా కత్తి మాత్రం ఆడి దగ్గర ఉండిపోయింది. నా బ్రెడ్ కూడా ఆడి దగ్గర ఉండిపోయింది బై ద వే, టు బి ఫ్రాంక్. వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఎనీవేస్ ఇది డిలీట్ చేసేద్దాం, ఇంకా స్పేస్ ఎందుకు, కన్ఫర్మ్ డిలీట్. నైస్. ఓకే గైస్ నేను బాగా అక్కడ ల్యాడర్ చూసాను కదా, ఆ పైకి ఎక్కకైతే మిమ్మల్ని కలుస్తాను. వీడెందు వచ్చాడు? రా నా బ్రెడ్ రా రే, నీకోసం వెయిటింగ్ రా. అరే రే రే కింద నా ఫోన్. అరే లేదురా రే, నా బ్రెడ్ ఇవ్వరా. అయ్యా ఒరే ఈడు వచ్చాడు గైస్. ఓకే ఫస్ట్ బ్రెడ్ వచ్చింది. ఓకే గైస్ నేను పైకి ఎక్కాక ల్యాడర్ ఎక్కాక మిమ్మల్ని కలుస్తాను గైస్. ఎస్ గైస్ మొత్తానికైతే సాధించాను అన్నమాట. నేను ఇలా పెట్టాను, స్పాన్ అవుతుంది కదా, ఐ థింక్ సో. ఓ నాకు ఇంకా వినపడుతున్నాయి సౌండ్స్ అయితే. రీస్పాన్ పాయింట్ ఇక్కడ పెట్టుకున్నాం. నాకు ఎందుకంటే టార్చులు సరిపోవు, 8 ఉన్నాయి. అంటే చనిపోయిన తర్వాత తెచ్చుకున్నానులేండి నేను. మళ్ళీ అంటే ఆఫ్లైన్లో మళ్ళీ చనిపోయాను అనమాట. కలుస్తాను కదా మళ్ళీ పైకి వెళ్ళి చనిపోయాను. మళ్ళీ ఇంకొన్ని టార్చులు కూడా తెచ్చుకున్నాను నేను. నాకు ఇవి సరిపోవు, ఎందుకంటే ఇంకా గట్టిగా ఉన్నట్టు నేను నాకు స్పానర్స్ అయితే అక్కడ. ఓ ఇక్కడి నుంచి వాటర్ వస్తున్నాయేంటి? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఓకే వాళ్ళకి ఎందుకు వచ్చే వాళ్ళు మనమే పైకి వెళ్దాం గైస్. ఇక్కడ మాత్రం లూట్ అంటే ఇలా ఉండాలి. వీటిని ఎక్కడ ఉంచుదాం ప్రస్తుతానికి? వాట్ ద ఓకే వాట్ ఓకే
ఏదో అయింది, ఏమైందో మాత్రం నాకు తెలీదు. ఓకే నైస్, మంచి పని అయ్యిందిలేండి. అరే వాటర్ పోరా రే, స్పాన్ అయితే చేర్చుకోవాల్సింది ఏంట్రా. ఇక్కడ కాదు ఇక్కడ. అంటే శాండ్ తీస్తే ఎన్ని పడతాయి గైస్? ల్యాడర్ తీస్తే ఎన్ని బ్లాక్స్ వచ్చినాయి? 12. ఇవి ఒక 4. నాకు వచ్చేది బెడ్ పెట్టాను ఆల్రెడీ నేను. నైస్. ఓకే బౌ వచ్చింది స్కెలిటన్ దగ్గర నుంచి. నైస్ నైస్ నైస్. ఇక్కడ బ్లాక్స్ ఇవి పెట్టుకుందాం. ఓకే ఇక్కడ నీకు వాయిస్ సరిగ్గా రాదు, ఎందుకంటే నేను వీళ్ళని సరిగ్గా కొట్టాలంటే నేను మైక్కి ఆడియోకి అడ్డంగా చేయి పెట్టుకొని ఆడాలన్నమాట. సో నెవర్ మైండ్ ప్లీజ్. ఓకే ఓకే ఇటే డోర్ ఉంది. నాకు భయం వేస్తుంది అన్నా సర్రా కారం. రే 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 వద్దురా 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 వద్దురా. ఈపింది గైస్, అయిపోయాను గైస్, కన్ఫర్మ్ అయిపోయాను. ఐల్ గో డౌన్ వద్దు అసలు ఒరే యార్, ఆడెలా వచ్చాడు? అసలు ఏమైంది గైష్? నాకేం అర్థం కాల. ఊరే రావద్దురా రే, కింద రావద్దురా రే, ప్లీజ్ రా, చచ్చిపోరాడు వచ్చాడు గైష్. అరే నువ్వు ఎందుకురా, నీకు అంత ఎందుకు? పో కింద పో చల్ కింద పో, ఎల్ కిందకి అటు దారికి అటు పక్కకి అది అటు పో. రా నీకే రా, బుట్టు పెట్టి చెప్పాలా, రా కిందకి. అమ్మో బాబాయ్ నువ్వు వచ్చావా? గైస్ గోల్డెనా ఇది? రే 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 వద్దురా. దమ్ముంటే ఇట్రారా, దమ్ము దేని ఉంటే ఇట్రారా. రే రే నువ్వేంట్రా పైకి వస్తున్నావు? రే నేను కిందకి వెళ్తున్నా గైష్. వావ్ అయిపోయింది, మళ్ళీ చచ్చిపోతా. పోయాడా? మీరు పోవట్లేదేంద్రా. చల్ ఫోన్ కింద నేను పడుకుంటా. ఓకే గైస్, నేను వీళ్ళందరం చంపిన తర్వాత అయితే కలుస్తాను. ఎన్ని స్పాండర్ ఉన్నాయి కూడా తెలియదు, చాలా టైం పట్టేదట్టు. ఈ ఎస్గేస్ మొత్తం క్లియర్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. సో నా కత్తి మిస్ అయింది, బట్ ఐ గాట్ మై ఐరన్ పికాక్స్. సో మొత్తం నీట్గా మైన్ చేసేద్దాం గైస్. రే నువ్వు ఎక్కడి నుంచి వచ్చారా స్వామి? రే స్పైడర్మన్, రే పోరా బాబాయ్. ఓకే వస్తున్నాను రే, అయిపోయాడు గైస్. వాయిస్ కవర్ అవుతుంది యాజ్ యూ నో, ప్లీజ్ అడ్జస్ట్. ఓకే అయిపోయాడు. ఒరే హార్ట్లు పెరగట్లేదు గైస్. అయిపోయిందా నా బతికి? అయిపోయిందా సక్సెస్ఫుల్గా? ఇంకా కవర్ చేసానే. ఓకే లెట్స్ బీ రెడీ ఫర్ ఇట్. స్కెలిటన్ బాబాయ్, రే యార్ మీరేంద్రా, ఖచ్చితంగా పోతాను నేను ఇలా ఉంటే. కిందకి ఖచ్చితంగా వస్తున్నారు వాళ్ళు పైనుంచి. నా ఎలా రారా గైస్, రిస్క్ చేస్తున్నా.
ఓకే ఓకే, కొంచెం బ్యాక్ ఉందాం. దీస్ వచ్చాడు. ఓకే, హెల్త్ ఫుల్గా uniవ్వండి. ఓకే, వెళ్దాం ఇప్పుడు. రే రే ఏంది గైస్ అది? గైస్ నేను మళ్ళీ వస్తా. సో ఎస్ గైస్, ఇది పరిస్థితి. మూసాను. బ్లాక్స్ కూడా, అది ఐరన్ బ్లాక్ ఒక్కటే ఉండింది, అది కలెక్ట్ చేసుకొని మూసేసాను అనమాట. పైకి కూడా వెళ్ళాను, మీరు నమ్మరు గైస్, ఇన్నున్నాయి స్పానర్స్. లిటరల్ ఎక్స్పీ గ్రైండింగ్ అంటే గ్రైండింగే గైస్, అంతే. అన్నీ ఉన్నాయి అసలు. లిటరల్గా ఇన్ని స్పానర్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. పైకి వెళ్ళి చూసి ఆడేం లేదు, వాటర్ లీక్ అయినాయి దానికి తోడుగా. ఎనీవేస్ మనమైతే ముందు ఇవి మైన్ చేసేద్దాం. ఫస్ట్ పై బ్లాక్స్ మైన్ చేద్దాం, తర్వాత కింద బ్లాక్స్కి వెళ్దాం. ఇక్కడ వాటర్ ఉంది, నైస్. ఓకే, అదేమైంది? కింద పోయింది అది. ఓకే, ఇప్పుడు పైకి ఫాస్ట్, కమాన్ ప్లీజ్. అరే యార్, ఏందయ్యా నాకు ఇది? వాటర్ బ్లాక్. ఓకే, ఈ సౌండ్ ఏంటంటే నా భయం వేస్తుంది అబ్బా. ఓకే, ప్యూరు పోయింది అది కిందకి, ఇది కూడా పోయింది. లెట్ దెమ్ గో డౌన్, ఎందుకంటే మనం వెళ్ళొద్దాం. ఎస్, ఇక్కడ ఒకటి, వేర్ ఆర్ దే? ఇక్కడ ఒకటి. ఎన్నున్నాయి? 14, ఐ థింక్ దట్స్ ఇట్. మళ్ళీ ఇంకోసారి పైకి వెళ్దాం, బట్ ఇటు సైడ్కి అవసరం లేదు. ఇక్కడ కూడా స్పాన్ అయిపోయినాయి, కన్ఫర్మ్ స్పాన్ అయినాయి. 4 స్పానర్స్, ఒకటి ఇక్కడ, ఇంకోటి ఇటు వెళ్తే ఇక్కడ స్పానరు, మళ్ళీ ఇక్కడ స్పానరు. ఇక్కడ గోల్డ్ ఉందా? వావ్, నైస్. ఇక్కడ కూడా ఉంది. అనుకున్నా గ్రావెల్ పడుతుందని. ఓకే, ఎనీవేస్ మళ్ళీ ఇటు వెళ్తే ఇంకో స్పానరు. ఇది ఇందాకే చూపించాను మీకు స్పానరు. ఇది అనమాట స్పానర్స్ పరిస్థితి. నాది పోయింది, అది కత్తి పోయింది. ఎటు పోయిందో కూడా తెలియదు కానీ పోయింది. బట్ ఐ విల్ కలెక్ట్ దీస్ ఆల్. ఒక్కటి కూడా వదలను. నేనున్న సిచ్యువేషన్ నాకు ఖచ్చితంగా కావాలి. ఇది మాత్రం ఏం వదిలినా కానీ ఈ మాత్రం వదలకూడదు గైస్, మనం ఉన్న సిచ్యువేషన్ మాత్రం. ఓకే, ఎందుకు ఇంత లేట్? మీకు మొత్తం లేట్ అయిపోతుంది, ఇప్పటికే 23 minutes. మొత్తం మొత్తం కలెక్ట్ చేసుకొని, కావాల్సినవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను. ఓకే గైస్, కలెక్ట్ చేసుకోవాల్సింది మొత్తం నేనైతే కలెక్ట్ చేసేసాను. 1.5 stack కూడా రాలేదు, 64-24 వచ్చింది. నైట్ అవుతుంది, పొడుగలే ఇక్కడ ఉన్నాడు వీడు కన్ఫామ్గా. నైట్ అవుతుంది, బట్ మనం ట్రావెల్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. వద్దు, ఇక్కడ వద్దు గైస్, ఇంటికి వెళ్ళిపోదాం మనం. ఐ డోంట్ వాంట్ బీ హియర్. పాట కూడా ఉందనుకున్నది వేరే విషయం. డిలీట్, కన్ఫర్మ్. టార్చులు వదిలేద్దాం, పర్లేదు. కోల్ ఇంట్లో మైనింగ్కి వెళ్తాను నేను, బాగా వెళ్తానుగా, పర్లేదు గైస్. ఇంకా ఇంతేగా, మొత్తం తీసేసుకున్నాం. ఓకే, లెట్స్ గో. కానీ బాగానే కలెక్ట్ అయినాయి, లూట్ కూడా బాగానే వచ్చిందబ్బా. లూటు బ్యాడ్గా రాలా. ఓకే, ఇప్పుడు ఎటు వెళ్ళాలి? 0-0-0-0కి వెళ్ళాలి. దగ్గుతుంది, ఇటు వెళ్ళాలా? ఎస్, ఇటు వెళ్ళాలన్నమాట. బెడ్ ఉంది కదా, 2 ఉన్నాయి, పర్లేదు. ఓకే గైస్, ఇంటికి వెళ్ళగలు. గైస్ నాకు ఒక ఐడియా వచ్చింది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఇలానే స్లీప్ వేసాను నేను, ఇప్పుడు కూడా ఇలానే వేసేస్తాను. వద్దు, ఎందుకు గైస్ ఇంత లేట్ మనకి? బెడ్, ఎస్, నైస్. స్లీపింగ్ త్రూ ద నైట్, వావ్. ఓకే, తీసేసుకుందాం. నైస్.
ఓ కొట్టకరా, ఎక్కాలి. అండ్ స్ట్రైట్ ఇటే అనుకుంటా కదా. ఎస్ 0000కి వెళ్ళాలి మనం. చాలా లాంగ్ అయితే ఉండదు, అంతేం ఉండదు. వెళ్తూ ఉంటే వస్తూ ఉంటుంది గైస్. 9:25 minutes అయిపోయింది. బేస్కి వెళ్ళాక కలుస్తాను. ఓకే గైస్. ఎస్ గైస్, బేస్ అయితే కనపడుతుంది. ఇది పక్కా మన బేసే 100%. చూడండి షుగర్ కేన్ ఎంత గ్రో అయిపోయిందో. మేము నెక్స్ట్ ఎపిసోడ్ మొత్తం మైనింగ్ కానీ బేస్ గురించి ఉంటుంది మోస్ట్లీ. యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ నా ప్లాన్ ప్రకారం ఈ ఎపిసోడ్ అయితే బేస్ మొత్తం ఉండాలి, బేస్ గురించి. బట్ లాస్ట్ ఎపిసోడ్లో అలా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సడన్గా ప్లాన్ మారింది. సో నా దగ్గర ఐటమ్స్ లేదు, లూట్ లేదు. ఈ స్ట్రక్చర్ కూడా నార్మల్గానే అనిపించింది ఫస్ట్. తర్వాత ఏం ఐడియా వచ్చిందంటే పైకి ఉంది కదరా, ఏమన్నా డిఫరెంట్గా ఉందేమో అని డౌట్ వచ్చి వీడియో చేశాను అనమాట. యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ మాబ్స్, స్పానర్స్ మొత్తం ఉన్నాయి. స్పానర్స్ సిల్క్ టచ్ ఉంది కదా, డైమండ్స్ మైన్ చేసి సిల్క్ టచ్ డైమండ్స్కి వేసి అప్పుడు స్పానర్స్ తీసుకొని ఇంకెక్కడైనా పెట్టుకుందాం. ఎందుకంటే అంత లాంగ్ ట్రావెల్ చేయాలి, కష్టం కదా గైస్. ఎనీవేస్, సో అది గైస్ ఇవాళ ఎపిసోడ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. సో ఎస్ గైస్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ టాటా బాయ్ గైస్.